వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో భారీగా గంజాయి పట్టివేత. కనకవీడుపేట గ్రామంలో అక్రమంగా సాగు చేస్తూ అమ్మడానికి ప్రయత్నం చేస్తున్న నిందితులు. 5 మంది నిందితులు అరెస్ట్. 5 కేజీల 490 గ్రాముల గంజాయి సీజ్. డీఎస్పీ భార్గవి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండల పరిధిలోని గుడికల్ కొండల్లో గంజాయి లభిస్తున్నట్టు సమాచారం అందుకున్న ఎమ్మిగనూరు గ్రామీణ సిఐ చిరంజీవి, ఎస్ఐ తిమ్మారెడ్డిలు దాడి చేశారు. గంజాయిని ఆరబెట్టి కాపలా ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకొని ఎక్కడి నుండి సరఫరా అయిందో విచారించగా నందవరం మండలం కనకవీడుపేట గ్రామానికి చెందిన బోయే గంగప్ప తన పొలంలో గంజాయిని సాగు చేస్తున్నాడని, ఆయన వద్ద నుండి గంజాయి ఆకులను తీసుకొచ్చి గుడికల్ కొండల్లో ఆరబెట్టి విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో గ్రామీణ పోలీసులు కనకవీడుపేటకు వెళ్లి గంజాయి సాగు చేస్తూ గుర్తించిన మొత్తం 5 కేజీల 490 గ్రాముల గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు సాగు చేస్తున్న బోయే గంగప్ప, చితిగే కృష్ణ, తపాల అబ్దుల్లా, మాల గోరంట్ల గోవిందు, కురువ తిక్కన్నలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ భార్గవి తెలిపారు. ఎమ్మిగనూరు సబ్ డివిజన్ లో గంజాయి గురించి రాబడిన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మేరకు మా రూరల్ సిఐ గారు అయిన చిరంజీవి గారు మరియు ఇప్పుడు ఎమ్మిగనూరు రూరల్ స్టేషన్ కి ఇన్ఛార్జ్ ఎస్ఐగా ఉంటున్న తిమ్మారెడ్డి గారు ఇద్దరు కలిసి చేసిన మా కానిస్టేబుల్స్ కృష్ణ, హెడ్ కానిస్టేబుల్ కృష్ణ గారు మరియు కానిస్టేబుల్స్ కే తిప్పన్న, సర్వేశ్వర్ రెడ్డి అండ్ జి తిప్పన్న గారు, వీళ్ళందరూ కలిసి నా ఆధ్వర్యంలో చేసిన ఆపరేషన్ మేరకు మాకు ఎమ్మిగనూరు రూరల్ లిమిట్స్ లోని గుడేకల్ గ్రామంలో ఉన్న గురుదత్త ఆశ్రమం దగ్గర కొందరు వ్యక్తులు గంజాయి పట్టుకుని ఉన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తే దాని మీదకు మేము అక్కడికి వెళ్లి రైడ్ చేయగా అక్కడ 4 వ్యక్తులు పట్టుబడ్డారు. వాళ్ళంతా గంజాయి సేకరించి గుర్తు తెలియని వ్యక్తుల కంటే ఎవరైనా వస్తే వాళ్ళకి అమ్ముదామన్న ఉద్దేశంతో ఉన్నారు. వీళ్ళకి ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందని మేము ఆరా తీయగా వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు నందవరం మండలంలోని కనకవీడు గ్రామంలో బోయ గంగప్ప అనే అతను పొలంలో పెంచుతున్నాడు, గంజాయి సాగు చేస్తున్నాడు అని తెలిసి మళ్ళీ అక్కడికి వెళ్ళి అతని దగ్గర కూడా గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఈ 5 ముద్దాయిల్ని, వాళ్ళ పేర్లు ఏంటంటే చిదిగే కృష్ణ, అతని వయసు 29 సంవత్సరాలు, తపాల్ అబ్దుల్లా వయసు 21 సంవత్సరాలు, ఇతను ఎమ్మిగనూరు టౌన్ నివాసి, మాల గోరంట్ల గోవింద్ వయసు 68 సంవత్సరాలు, ఇతను ఎమ్మిగనూరు మండలం కరిమెట్ల గ్రామం వాసి, కురువ తిక్కన్న వయసు 51 సంవత్సరాలు, పెదకడుబూరు మండలం ఇతంది, కంబాలిదిన్నె గ్రామము, మరియు బోయ గంగప్ప వయసు 43 సంవత్సరాలు, ఇతను నందవరం మండలం కనకవీడు గ్రామానికి చెందిన వ్యక్తి. వీళ్ళ 5గురిని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ 5గురు దగ్గర మొత్తం మనకి స్వాధీనం చేసుకున్న గంజాయి వచ్చేసి 5 కేజీల 490 గ్రాములు ఉంది. సో ఆ గంజాయిని స్వాధీనం చేసుకుని ఆ అగ్రికల్చర్ ఆఫీసర్ గారి సమక్షంలో అది గంజాయిని నిర్ధారించి ఆ గంజాయిని మేము స్వాధీనం చేసుకుని ఈ 5 ముద్దాయిల్ని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. కూడా ఇదే విధంగా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తక్షణం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. గంజాయి సాగు చేసే వాళ్ళని, కన్జ్యూమ్ చేసే వాళ్ళని కూడా ఎవరిని కూడా మనం ఉపేక్షించేది లేదు. ఎవరిదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మా దృష్టికి తీసుకొచ్చి మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము.